హయత్నగర్ నారాయణ కాలేజీలో విద్యార్థి మృతిపై తండ్రి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లక్షల ఖర్చు పెడితే నా కొడుకు శవం నాకు గిఫ్ట్గా ఇచ్చారని నారాయణ కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం, టీచర్ల వేధింపులే నా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడంటూ కొందరు ఆరోపించారు. ఇక నా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడో లేక ఇంకేమైనా చేశారనే అనుమానం కూడా ఉందన్నారు. నా కొడుకును చనిపోయిన విషయం కూడా నాకు కనీసం స్కూల్ నుంచి ఇప్పటి వరకు చెప్పలేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు ఆ తండ్రి. చనిపోయిన తరువాత కూడా తమకు సమాచారం ఇవ్వకపోతే ఎలా అని యాజమాన్యాన్ని తండ్రి ప్రశ్నిస్తున్నారు. ఆత్మహత్య చేసుకొని చనిపోయింది సార్. యజమాన్య నిర్లక్ష్యం వల్ల, నారాయణ యజమాన్య నిర్లక్ష్యం వల్ల నా కొడుకును పుట్టన పెట్టుకున్నారు నారాయణ యజమాని. నిన్న ఏం జరిగింది డేట్ లేదు, లక్షల్లో ఫీజులు కట్టి మా బాబుని ఇక్కడ అప్పగించిపోతే నాకు ఇది ఇచ్చారు సార్ గిఫ్ట్. తర్వాత నిన్న ఏం జరిగింది అనేది అసలు ఏమి ఎవరికి చెప్పకుండా వాళ్ళు రాత్రి చనిపోయిన తర్వాత కూడా నాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా పోలీసులకు కన్సల్ట్ చేసి పోలీసులతో ఫోన్ చేయించారు సార్. ఇదేనా సార్ ఒక విద్యార్థి తండ్రికి చేయాల్సిన మర్యాద? వీళ్ళు ఇలాంటి విద్యార్థులను ఎంతమంది బలైపోతున్నారు సార్. నాకు సిఐ సాబ్ వచ్చేసి 11:30కి ఫోన్ చేశారు సార్. నైట్ 11:30. నాకు 7:30కి మా బాబు ఫోన్ చేసి మాట్లాడారు, తిన్నాను డాడీ అన్నాడు. వీడికి వచ్చి అడిగితే నువ్వు వాటిని తడితే తినలేదు అంటున్నాడు సార్. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ లోపల నారాయణ స్కూల్లో ఏం జరుగుతుంది? నేను చదువు కావాలని ఇంత దూరం వస్తేను మా బాబు ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది ఫిజిక్స్ లెక్చరర్ బాగా అంటే టార్చర్ కి గురి చేశారు సార్. ఇంతకు ముందు కూడా ఒకసారి వచ్చేసి చెప్పిపోయినాం సార్, వద్దు సార్ అట్లా చేయొద్దు, పిల్లల్ని ఎట్లా డీల్ చేయాలి పేరు తెలియదు సార్ లెక్చరర్. స్కూల్ వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ లేదు, అసలు ఏం జరుగుతుంది అనేది కూడా కరెక్ట్ లేదు సార్. ఇంతకు ముందు మేము వచ్చినాము, కలిసినాము, ప్రిన్సిపాల్ కలిసినాము, అందరు కలిసినాము, మేము చూసుకుంటాంలే అన్నారు తప్ప ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఏం చూసుకోలేదు, పట్టించుకోలేదు. వీళ్ళ నిర్లక్ష్యం వల్లనే మా బాబు ఈ రోజు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అయింది. డిన్నర్ స్టడీ అవర్ కి వెళ్లకుండా వాడు రూమ్ లోకి 8 గంటల 2 నిమిషాలకు పోయినట్టు సీసీ ఫుటేజ్ చెప్తున్నాయి. ఇప్పటి నుంచి 10 గంటల 10 వరకు యజమాని అబ్బాయి ఎక్కడున్నది ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఏం చేస్తున్నా లోపలని కూడా చూసుకోలేవాళ్ళు. చూసుకోకుండా తోటి విద్యార్థులు చెప్తే అప్పుడు చూసుకొని స్కూల్కి పోయిన తర్వాత మా పేరెంట్ మాకు 11:30కు పోలీస్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. ఇది ప్యూర్లీ యజమాని నిర్లక్ష్యం వల్ల ఈ అబ్బాయి ఇలా చేసుకోవడానికి కారణమైంది. అప్పుడప్పుడు అబ్బాయిని వాచ్ చేసి ఉంటే ఇలాంటి అఘాయిత్యానికి పాలు పడకుండా అనేది మా ఉద్దేశం. దీనికి అంతటికి యజమాన్యం బాధ్యత వహించాలి, అట్లే తగిన న్యాయం చేయాలని కోరుతున్నాం. సండే రోజు వచ్చి పేరెంట్ వచ్చి కలిసి మాట్లాడిపోయిండు, మంచిగానే ఉంటుంది, 3 months ఉంటాను, నెక్స్ట్ ఇయర్ ఉండనని చెప్పిండు. సరే అని చెప్పారు. సరే అని చెప్పినా కూడా యజమాని నిర్లక్ష్యం వల్ల ఇలాంటి టీసీ అడిగిన గతం పోయిన నెలలో టీసీ అడిగితే టీసీ ఇవ్వలేదట. నాకు ఇన్ఫర్మేషన్ లేదండి, ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు. మేము రాత్రి 1 గంటలకు వచ్చాము ఇక్కడ. ఇప్పుడు